తిరుమల మాడవీధుల్లో గరుడ సేవ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. అన్న పానీయాలు, అల్పాహారం నుంచి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 3.5 లక్షల మందికి పైగా భక్తులు గరుడోత్సవం రోజు స్వామివారిని దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశామంటున్న అదనపు ఈవోతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై కాళీయ మర్దని అవతారంలో స్వామివారు మాడవీధుల్లో విహరిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చారు. మరోవైపు ఏదైతే స్వామివారిని దర్శనం కోసం రేపు గరుడోత్సవం జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు ఏదైతే టీటీడీ ఈవో కానీ జేఈఓ కానీ ఎప్పటికప్పుడు గ్యాలరీల్లోకి వెళ్ళి భక్తులతో మాట్లాడుతున్నారు. మరోవైపు సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాలరీలోకి వెళ్ళి భక్తులతో మాట్లాడుతున్నారు. ఏమి ఫీడింగ్ వస్తుంది సార్? ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది. ఈరోజు నాలుగో రోజు సర్వభూపాల వాహనంలో శ్రీకృష్ణుని రూపంలో మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు స్వామివారిని వీక్షించడం జరుగుతుంది. సో ఇది చాలా వేలాది మంది లక్షలాది మంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సార్ రేపు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? రేపు దాదాపు 3.5 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము. దానికి అనుగుణంగా అనేక రకమైన ప్లాన్లు చేయడం జరిగింది. సో రేపు మార్నింగ్ 5 గంటల నుంచే అన్ని రకాలైన ప్లాన్లు ఎగ్జిక్యూట్ చేస్తాము. దానివల్ల భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైన సేవలు వాళ్ళకి దగ్గరలో ఉండే విధంగా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేస్తూ ఒక టీమ్గా వర్క్ చేయడం వల్ల ఈ ప్రొసెషన్ ఇంత గొప్పగా జరుగుతుందని చెప్పాను. మొత్తం మీద టీటీడీ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్న వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంటున్నారు. మరోవైపు మనం చూడవచ్చు భారీగా భక్తులంతా మాడవీధుల్లో హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. గోవింద గోవింద నామస్మరణలతో మాడవీధులు పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి. మరోవైపు ఏదైతే స్వామివారి దర్శనానికి రేపు గరుడోత్సవానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమలలోని మాడవీధి.